ఆంధ్రప్రదేశ్ హస్తకళలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లోని కళాకారుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని, వోకల్ ఫర్ లోకల్ తో పాటు లోకల్ టు గ్లోబల్ లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హస్తకళా రంగానికి మార్కెటింగ్ అవకాశాలు మరింత పెంచితే ఆశించిన లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చునని పేర్కొన్నారు. అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఏపీ హస్తకళా మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హస్తకళాకారులు తయారు చేసిన కళాఖండాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు. హస్తకళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. కళాకారులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వారి పిల్లలకు మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వంశపారంపర్యంగా వస్తున్న హస్తకళలను భావితరాలకు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. హస్తకళలు చేనేత భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్న ఆయన, ఒక జాతి గొప్పతనం కేవలం నిర్మించిన భవనాల్లోనే కాకుండా ఆ జాతి కళాకారుల ప్రతిభలో ప్రతిబింబిస్తుందని అన్నారు. కళాకారుల సృష్టిని గుర్తించి ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమానికి వచ్చినట్లు తెలిపారు. సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని, రాష్ట్రంలో 2 లక్షల మందికి పైగా కళాకారులు తమ ప్రతిభతో ఈ వారసత్వాన్ని నిలబెడుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్తో హస్తకళా రంగాన్ని అనుసంధానం చేసి కొత్త అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వ్యర్థంగా భావించే వస్త్రాలతోనూ వినూత్న ఉత్పత్తులు తయారు చేస్తూ కళాకారులు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారని ప్రశంసించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా హస్తకళా రంగం కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. మారుమూల గ్రామాల్లోని కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, వోకల్ ఫర్ లోకల్ తో పాటు లోకల్ టు గ్లోబల్ భావనతో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇందాక నేను షాప్స్లో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అబ్బాయిలు పనిచేస్తారు, ఎంతమంది అమ్మాయిలు పనిచేస్తారు, లేదు కంప్లీట్లీ దిస్ ఈజ్ గర్ల్ డామినేటెడ్ ఆర్ ఉమెన్ డామినేటెడ్. వాళ్ళు చేసేది వాళ్ళ చేతిలో ఉంది. సీతారాంపురంలో ఇందాక సోదరులు కూర్చొని మన సోదరిమణులతో కూర్చొని అడుగుతూ ఉంటే, సీతారాంపురం గోదావరి జిల్లాలో మన నరసాపురం దగ్గర ఆ లేసు విపరీతంగా యూరోప్లో వాడతారు. సో ఇట్లాంటివన్నీ ఎక్కడో వాళ్ళు ఇంటి పట్టున కూర్చొని చేసుకునేది, ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా కూర్చొని చేసేది, అది ఎక్కడో యూరోపియన్ మార్కెట్స్కి వెళ్ళి ఇంత మార్కెటింగ్ శక్తి ఉంది మనకి, మన ప్రోడక్ట్కి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితే. సో ఈ మారుతున్న ఈ ప్రపంచంలో, వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో మనకి ఇలాంటి వాటికి కావాల్సింది వీ హ్యావ్ టు యూజ్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మనకి డిజిటల్ టెక్నాలజీ కావచ్చు, కామర్స్. మన ఇక్కడ కూర్చొని మన ఇంట్లో చేసుకుంటే అమెజాను లేదంటే ఫ్లిప్కార్ట్ ఇలాంటి చోట కామర్స్ ప్లాట్ఫామ్స్ మీద అమ్ముకునే పరిస్థితి మనకి ప్రతి రంగాన్ని మార్చిపోతూ ఉన్నాయి. మన హస్తకళ రంగం కూడా ఈ మార్పులో భాగం కావాలి. అందుకే తరంగానే ఇందాక మనం చూసిన ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. అది కేవలం ఒక సాఫ్ట్వేర్గా చూడకూడదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో, పంచాయతీల్లో, మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం ఈ వేదిక ద్వారా జరిగే ఒక గొప్ప ప్రక్రియ. మన లక్ష్యం చాలా చాలా స్పష్టంగా ఉంది. కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి చేరాలి. ఆయన వారి ఉత్పత్తికి సరైన విలువ రావాలి. ఆయన కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి. వారి పిల్లలు గర్వంగా తమ తల్లిదండ్రుల కళని కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నీవు ఏఐ ప్లాట్ఫామ్ వినియోగానికి ఏపీ పర్యాటక ఆధారిత 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుందని తెలిపారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి వివరించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోరర్ రూపొందించిన నీవు ఏఐ ప్లాట్ఫామ్ వినియోగానికి ఏపీ పర్యాటక ఆధారిత 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండీ అమరాపాలి, ఏపీటీఏ సీఈఓ ఏఏఎల్ పద్మావతి, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో
పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. పనితీరు బాగుంటే కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మొదటి ఏడాదిలో 30 ప్రధాన ప్రాంతాల్లో 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు స్పష్టం చేశారు. దీనివల్ల పర్యాటకులకు ఎలాంటి ఖర్చు లేదని, ఇది పూర్తిగా ఉచితమని, ఎలాంటి ప్రత్యేక యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి దుర్గేష్ వివరించారు. పర్యాటకుల ప్రాధాన్యతలు, భాషలు, ప్రవర్తన సరళిని విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి ఏపీటీఏకు రియల్ టైం అనలిటిక్స్ లభిస్తాయని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ, ఈ సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ టూరిజం సరికొత్త పుంతలు తొక్కడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లర్జర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లర్జర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ, లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా, మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది అన్నమాట. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అమరావతిలో అసమ్మతి, అశాంతి రెచ్చగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ రౌడీలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన మంత్రి, వ్యక్తిత్వ హననం చేసిన చట్టం తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. ఈరోజు ఏదైతే మావిగన్ననో 3 రాజధానుల మీద 3 ప్రాంతాలని మురిపించావు. ఈరోజు వాళ్ళని గాలికి వదిలేసావు. నీ సిద్ధాంతం మీద, నీ ఆలోచన మీద నీకు నమ్మకం ఉంటే, ఓటమి సర్వసాధారణ ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు, నీ సిద్ధాంతం మీద కానీ, నీ ఆలోచన మీద కానీ నీకు నమ్మకం ఉంటే, ప్రజలకు నమ్మకం ఉందా లేదో పక్కన పెట్టండి. నీకు నమ్మకం ఉంటే అదే 3 రాజధానుల వాదనను ఎందుకు కొనసాగించలేకపోయావు? ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతిని నువ్వు సపోర్ట్ చేసి ఈరోజు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడైనా సరే ఏదైనా ప్రాంతంలో ప్రజలకి ఏదైనా నష్టం జరిగిందనే భావన ఉంటే అక్కడి ప్రజలు అక్కడే ఉద్యమం మొదలు పెడతారు. తర్వాత రాజకీయ పార్టీలు వెళ్ళి వారికి సపోర్ట్ చేయటం కానీ, ఆ వాదాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్తానికి కానీ ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి ప్రాంతంలో లేని అసమ్మతిని రెచ్చగొట్టి, అమరావతి ప్రాంతంలో రైతులు ఎవరైతే చెబుతున్నావో నువ్వు అసమ్మతితో ఉన్నారు, భూములు ఇస్తానికి వ్యతిరేకంగా ఉన్నారని ఏదైతే చెప్తున్నావో ఆ రైతుల్ని కలుపుకోకుండా నువ్వు గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ షీటర్ని, రౌడీల్ని బెజవాడ నుంచో లేకపోతే కడప నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ అమరావతిలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మీ ఉద్దేశం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇది కేవలం ఆయన దీన్ని ఏదో క్రీడగా, ఒక ఆటగా
మాట్లాడుతున్నాడు తప్పితే ఆయనకు ఒక సిద్ధాంతం కానీ ఒక ఆలోచన కానీ లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయనకి గనక రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద గౌరవం ఉంటే 11 స్థానాలు గెలిచినా కూడా ప్రజల సమస్యల్ని గొంతెత్తటానికి అసెంబ్లీకి రావాలి. కానీ ఆయనకి రాజ్యాంగం మీద గౌరవం లేదు, వారికి ఓటేసిన 40% ప్రజల ఆకాంక్షల మీద గౌరవం లేదు. తనకున్న గౌరవం వల్ల రాజ్యాంగం కల్పించని ప్రతిపక్ష హోదా మీద మాత్రమే అనేది ఈ ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంపై విష ప్రచారం బురద చల్లడమే వైసీపీ లక్ష్యమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పు కాదని స్పష్టం చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని, అలాంటి వ్యక్తులను స్వాతంత్ర సమరయోధులుగా చూపించడం సరికాదన్నారు. అమరావతి రాజధానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. మహిళలు రాజ్యాంగ వ్యవస్థలపై అసభ్య ప్రచారం చేసే అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పయనిస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాల మీద ఈ పత్రికే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఒక పక్కల మంచి కార్యక్రమాలు చేపడతా ఉంటే, రెండో పక్కల బురద జల్లే కార్యక్రమాలు చేయడం వైసీపీ వారి వంతవుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ 24 నెలల్లో ఎన్నో పరిణామాలు మీ అందరి దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఒక బచ్చలకూరి జోసెఫ్ అనే అతను, అంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అతను, ఒక సోషల్ మీడియా అకౌంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వ్యవస్థల మీద ఈరోజు నెగిటివ్ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే సోషల్ మీడియాలో స్త్రీల పట్ల కానీ, అలాగే వ్యవస్థల పట్ల కానీ తప్పుగా మాట్లాడే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే చాలామంది మీద కఠిన చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగానే ఈ రావణ్ అనే ఎవరైతే యూట్యూబర్ ఉన్నాడో అతని మీద యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది విదితమే, రోజు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. దీని మీద కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు ఇది పెద్ద దేశ సమస్య కట్టు చూపిస్తూ, ఇతనేదో పెద్ద మహానుభావుడు, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నవాడు విధంగా ఆయన చిత్రీకరించడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేదానికి ఒక బ్రాండ్ ఉంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి మబ్బులు పడితే ఇప్పుడిప్పుడే ఆ మబ్బులు విరుగుడైతూ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక పక్కల చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్ని జరుగుతూ ఉంటే, ఒక పక్కల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకో పని చెడగొట్టే ప్రయత్నమే ఇలాంటి రావణులు, రావణాసురులు. పేదలకు గృహవసతి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీగా నిధులు వెచ్చించి ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా వైసీపీ ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో తొలి విడతలో 86,714 ఇళ్లను కేటాయించినట్లు చెప్పారు. ఒక్కో ఇంటిని 2.30 లక్షల వ్యయంతో నిర్మించనున్నామని, గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా నియమిస్తున్నామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు కూడా ప్రాజెక్ట్ పూర్తి కాకముందే ఇల్లు నిర్మించి అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,04,516 ఇల్లు శాంక్షన్ అయితే, దీంట్లో కొన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నిధులతో, అంటే ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్తో కలిపి 13,04,516 శాంక్షన్ అయితే 8,04,853 ఇళ్ళని 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దాదాపు 10,000 కోట్ల రూపాయలు, 10,000 చిల్లర, 10,000 ప్లస్ కోట్ల రూపాయలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
అంతేకాకుండా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో అని చెప్పేసి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చిన ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా దాదాపు 712 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24లో శాంక్షన్స్ అయితే సాధించారు కానీ 18,61,722 PMAY స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి చేసినవి మాత్రం కేవలం 6,70,000 మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తాను. అది కూడా మరి కేవలం 8,000 కోట్ల రూపాయలు, 9,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ కాబడి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ, బీసీలు, పేదవాళ్ళకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజాసేవే తన ధ్యేయమని పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా కృషి చేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి గత 24 నెలల్లో సుమారు 550 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 57, 63 డివిజన్లకు చెందిన 18 మంది లబ్ధిదారులకు మొత్తం 8,88,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజాసేవనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని బాధ్యతగా స్వీకరించి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని, అవసరమైతే డివిజన్ నాయకులతో కలిసి ప్రజల వద్దకే వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను సీఎం కార్యాలయానికి పంపించి త్వరగా చెక్కులు మంజూరయ్యేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. గుణదల రైల్వే గేట్ వద్ద 98.68 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, త్వరలో హెడ్ వాటర్ వర్క్స్ నుంచి తాగునీటి సరఫరా మెరుగుపరిచే పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. అలాగే 80 కోట్లతో ఆధునిక తాగునీటి ప్రాజెక్ట్, ఫిల్టరేషన్ ప్లాంట్, కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కూడా త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కార్యాలయం బాధ్యతగా పనిచేయటం వల్ల వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించి ఆ అర్జీకి జవాబుదారితనంగా బాధ్యత తీసుకోవటం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం అవుతుంది. ఇవాళ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం కానీ, లేదంటే మా డివిజన్ నాయకులతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు అప్లై చేసినా, పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకు అతీతంగా ఎవరు అప్లై చేసినా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తీసుకెళ్ళి అక్కడి నుంచి చెక్కు రాపించి గౌరవప్రదంగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోండా ఉమాకి అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతని నిరంతరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం. డివిజన్లో సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, నేను వచ్చినాక ఈ 2024 నుంచి ఈ 24 నెలల్లో 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. మొన్ననే గుణదల రైల్వే ఫ్లైఓవర్కి శంకుస్థాపన చేశాం 98 కోట్ల రూపాయలు పెట్టి. ఇంకొక వారం రోజుల్లో విజయవాడ మన సెంట్రల్ నియోజకవర్గానికి హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ఇప్పుడు వాటర్ సప్లై జరుగుతుంది. అది లేకుండా డైరెక్ట్ రా వాటర్ని ఫిల్టరైజేషన్ ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఇంకొక 3 కొత్త వాటర్ ట్యాంకులు కూడా కట్టి ఈ నియోజకవర్గంలో మంచినీరు సరఫరాని ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడానికి 80 కోట్ల రూపాయలతో ఇంకొక 10 రోజుల్లోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మాజీ కార్పొరేటర్ పనుకు శేషగిరిరావు సేవలు ఆదర్శప్రాయమని పలువురు వక్తలు ప్రస్తుతించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన శేషగిరిరావుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎందరో ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉండేవని తెలిపారు. కార్మిక నేతగా ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన ప్రాంతంలో వీధికి పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. నగర కులస్తులను బీసీల జాబితాలో చేర్చడం ఆయన తన వంతు కృషి చేశారని పేర్కొన్నారు.
పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పనుకు శేషగిరిరావు 70వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శేషగిరిరావు కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నగరాల సంఘ ప్రముఖులు పాల్గొని దివంగత శేషగిరిరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహంతిపురంలోని మర్పుల చిట్టి నగరపాలక సంస్థ స్కూల్ రోడ్ కు పనుకు శేషగిరిరావు వీధిగా నామకరణం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని శేషగిరిరావుకు నివాళులర్పించి వీధి పేరును ఆవిష్కరించారు. ఇంకా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబ్జీ, కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి, ఇంకా బాయన వెంకట్రావు, మాజీ కార్పొరేటర్లు మరుపిల రాజేష్, బోయ సత్యబాబు, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు, వైసీపీ నేత పోతిన వెంకట మహేష్, శేషగిరిరావు సతీమణి మీనాక్షి, తనయులు పనుకు రమేష్ బాబు, పనుకు రాజేష్ కుమార్, కుమార్తె దేవి, అల్లుడు నరేష్, ఇంకా రాజగిరి సోమేశ్వరరావు, పిల్లా మోహన్, మొదలి మోహన్, నగరాల సంఘ ప్రముఖులు పాల్గొని దివంగత శేషగిరిరావుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరికీ శేషగిరిరావు సుపరిచితులని పేర్కొన్నారు. ఆయన అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆయన నివసించిన మహాంతిపురంలో ఒక వీధికి పనుకు శేషగిరిరావు వీధిగా నామకరణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి సహా ఎంతో మంది సీనియర్ నేతలతో శేషగిరిరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవని వారు గుర్తు చేశారు. నగర కులస్తులను బీసీల జాబితాలో చేర్చేందుకు శేషగిరిరావు ఎంతో కృషి చేశారన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో నగర కులస్తులకు 5 జిల్లాల్లో బీసీ హోదా లభిస్తే అనంతరం జగన్ హయాంలో మిగిలిన 8 జిల్లాల్లో కూడా బీసీ హోదా దక్కిందని వివరించారు. కార్మిక సంఘ నేతగా కూడా శేషగిరిరావు కార్మికుల సమస్యలపై పోరాటం సాగించారని ప్రస్తుతించారు. బాయన వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పండ్లు, పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా స్థానిక నేతలు పాల్గొని శేషగిరిరావుకు నివాళులర్పించారు. అనంతరం అన్న సంతర్పణ నిర్వహించారు. మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న సంతర్పణ చేశారు. ప్రముఖ రాజకీయవేత్త కావచ్చు, పనుకు శేషు గారి 70వ జయంతి సందర్భంగా ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా నగరాల రాష్ట్ర సంఘం వారు కూడా ఈరోజు వారి యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నివాళులర్పించడానికి అందరినీ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా పనుకు శేషు గారు కార్మిక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసుకుంటూ అటు ప్రతి ఒక్కరికి కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా గడ్డం అని పిలిచేవాళ్ళు అని చెప్పని చెప్తుండేవాళ్ళు. అంటే అంత సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తి పనుకు శేషు గారు. ఎవరికే కష్టం వచ్చినా కానీ నేనున్నానని చెప్పని ముందుకు తీసుకువెళ్తూ కూడా ఉన్న పెద్ద నాయకుడు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరం. వారికి ఆత్మకి శాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా. అదేవిధంగా గతంలో మన కౌన్సిల్ ఉన్న టైంలోనే వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఈ యొక్క మన సందుకి ఏరియాకి పనుకు శేషు గారి పేరు పెట్టడం, అది ఈరోజు ఆ బోర్డు కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పనుకు శేషగిరి గారు 70వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఏదైతే ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి ఆయన పేరు పెట్టడం అన్నది జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఆయన కుటుంబ సభ్యులందరూ చాలా ఘనంగా నిర్వహించటం జరుగుతుంది. ఆయన 2 తనయులు కానీ, ఆయన కూతురు కానీ, అలాగే మా పెద్దమ్మ కానీ అందరం, మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు చాలా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. పనుకు శేషు గారు సుపరిచితులు ప్రతి ఒక్కరికి. విజయవాడ నగరంలోన, పశ్చిమ నియోజకవర్గంలోన ఆయన తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎందుకంటే కార్మికుల దగ్గర నుంచి కులం వరకు ప్రతి ఒక్కరికి నల్లో తల్లో నాలికలాగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆయన చేతనైన సహాయ సహకారాలు అందిస్తూ మాజీ కార్పొరేటర్గా కూడా విజయవాడ నగర అభివృద్ధిలోన
ఆయన పార్టిసిపేట్ చేస్తూ స్వతంత్ర సమరం తర్వాత ఆయన పుట్టినా కానీ చిన్నాగారు ఆశయాలను కానీ పోతున్న చిన్నాగారితోటి ఆయన ప్రయాణం కానీ మరిపిల్ల చిట్టిగారు కేంద్ర కార్యాలయానికి అధ్యక్షుడిగా కానీ ఈరోజు మా తండ్రి గారైన కీర్తిశేషులు పనుకు శేషగిరిరావు గారి 70వ జయంతి పురస్కరించుకొని మా సంఘం తరపున మరియు స్థానిక పెద్దలందరూ సహకారంతో ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి రోడ్డుకి మా నాన్నగారి పేరు పెట్టడం ఎంతో ఆనందదాయకంగా భావిస్తూ దీనికి సహకరించిన మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వాల్యుబుల్ టైం వెచ్చించి వచ్చిన ఎంపీ గారికి మరియు ఇతర పెద్దలందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాగే మా నాన్నగారు అంతకుముందు చేసిన సేవలకి వారందరూ గుర్తించి ఈ పని చేసినందుకు దానికి సహకరించిన కౌన్సిల్లో దాన్ని ప్రతిపాదించినందుకు దానికి ఆమోదించిన ప్రతి ఒక్క కౌన్సిల్ సభ్యులకు కూడా మా కుటుంబం అందరి తరపున వాళ్ళకి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పనుకు శేషు గారి యొక్క 70వ జన్మదినోత్సవం కార్యక్రమాలని ఈరోజు ఇక్కడ 50వ డివిజన్ మహాంతిపురంలో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలు గతంలో 11వ డివిజన్ కార్పొరేటర్గా ఈ మహాంతిపురం ప్రజలకి ఎంతో సేవలు చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి సర్దార్ మరిపిల్ల చిట్టి స్కూల్ నిర్మాణంలో కూడా ఎంతో కృషి చేశారు. వారి యొక్క సేవలకు గుర్తుగా మరి డివిజన్ ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు మన పరుగు శేషు గారికి వీధి పేరు నామకరణం చేసేదానికి కౌన్సిల్లో ప్రతిపాదన కూడా పెట్టడం. ఈ కార్యక్రమంలో మరి పరుగు శేషు గారి యొక్క నీతి నిజాయితీ వారి సేవలు సదా స్మరించుకుంటూ మరి ప్రజలకి మరి డివిజన్ యొక్క అభివృద్ధికి వారి యొక్క చేసిన కృషిని కొనియాడుతూ వారికి నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 15వ తేదీ నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఆషాఢ మాస మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయని ఈఓ కె సీనానాయక్ వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకంబరీదేవి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు సమర్పించే సారెను స్వీకరించేందుకు వీలుగా మహామండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. దుర్గగుడి పాలక మండలి 11 అంశాల ఎజెండాతో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ మాస మహోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలక మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో సీనానాయక్ ఉత్సవాల వివరాలను వెల్లడించారు. చైర్మన్ బుర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నుండి ఆగస్టు 12వ తేదీ వరకు నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వివిధ రకాల మహోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. కొండ విస్తీర్ణం చిన్నదిగా ఉన్నందున భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపైనే పాలక మండలి ప్రధానంగా చర్చించిందని, ఈ నెల 26వ తేదీన తెలంగాణ నుంచి దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించనున్నారని ఆయన వివరించారు. ఆలయ ఈవో సీనానాయక్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 24 వరకు వారాహి నవరాత్రులు, జూలై 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు శాకంబరీదేవి మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తుల రద్దీ నియంత్రణకు గాను ఘాట్ రోడ్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి కనకదుర్గ నగర్ మీదుగా బయటకు వెళ్లేలా వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలు నెల రోజులు భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేస్తామని, శాకంబరి ఉత్సవాలకు కావాల్సిన కూరగాయలను దాతల నుంచి సేకరిస్తున్నామని చెప్పారు. శాకంబరి వేడుకల 3 రోజులు వీఐపీల దర్శనానికి ప్రత్యేక సమయం కేటాయించామన్నారు. ఆషాఢ మాసం చివరి రోజైన ఆగస్టు 12న ఆలయ ఈవోతో పాటు సిబ్బంది అంతా కలిసి అమ్మవారికి అధికారికంగా సారి సమర్పిస్తారని ఈవో వెల్లడించారు. మన మార్గం ఏంటి, మరి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి రూట్ ఎలా పెడదాము, ఏం చేద్దామని చెప్పి ఫైనల్గా వన్ వే పెట్టుకుందాం. చాలా ఎక్కువ మంది వస్తారు, వందలుగా భక్తులంతా వస్తారు కాబట్టి మన ఘాట్ రోడ్డు మీదుగా వన్ వేగా అందరినీ తీసుకొచ్చి రానేళ్ళ వారి కోసం కింద వ్యాన్లు కానీ బస్సులు కానీ పైదాకా ఏర్పాటు చేసి మళ్ళీ దిగడం ఇటు నుంచి భోంచేసుకునే వాళ్ళందరికి కూడా మరి దిగేటప్పుడు ఆ భోజనాలు చూసుకుని 6వ ఫ్లోర్లో వాళ్ళందరూ తెచ్చుకుని అన్నీ కూడా దర్శనం చేసుకుని అక్కడికి వచ్చి అక్కడ పెట్టుకుని అక్కడ అమ్మవారికి సమర్పించి అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ ఉంచేవాల్సినవి ఉంచుతారు. ఆ విధంగా సిస్టమేటిక్గా సిబ్బంది అందరినీ పెట్టుకుని మరి కిందకి భోజనానికి వెళ్తానికి కానీ ఇంకా వన్ వే ఎదురు బదురు డిస్టర్బెన్స్ లేకుండా మన దసరా ఉత్సవాల్లో మనం ఏ రకంగా పెట్టుకుంటున్నామో
ఆ రకంగా పెట్టుకుందాం అనేది మరి ట్రస్ట్ బోర్డు తరఫున ఈఓ గారు మేమంతా మాట్లాడుకుని ఇప్పుడు డిసైడ్ అవ్వడం జరిగింది. మరి మెయిన్ ఇష్యూ అలాగే మరి మీకు తెలుసు రేపు 15 నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. 15వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా మధ్యలో మళ్ళీ అదే రోజు 15 నుంచి 9 రోజులు వారాహీదేవి వశత మరి అంతర్గతంగా పూజలు జరుగుతూ ఉంటాయి. ఆనవాయితీగా మరి ఎప్పుడో వచ్చే అత్యుత్సవాలు కానీ పండితులు కానీ వీరంతా ఉండి అది టెంపుల్గా చేసుకునే కార్యక్రమం అది జరుగుతున్న తర్వాత 27, 28, 29 3 రోజులు నెల 15 నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా శాకాంబరి ఉత్సవాలు అనేది జరుగుతాయి. మొత్తం మనకు ఈ ఆషాఢ మాసంకు సంబంధించి ఇందులోనే భాగంగా మనకు వారాహి నవరాత్రులు అని చెప్పేసి 15 to 24 ఆల్రెడీ చైర్మన్ గారు చెప్పారు. ఇదే మంత్లో మనకు 27, 28, 29 మనకి ఏదైతే ప్రత్యేక శాకాంబరి సంబంధించిన ఉత్సవాలు ఉంటాయి. 3 రోజులు పూర్తిగా మనకు ఈ యొక్క కూరగాయలు కాయగూరలతోటి మనం ప్రత్యేకంగా అలంకారం చేస్తాము. దీనికి సంబంధించి భక్తాదులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎంట్రీ మాత్రం ఘాట్ రోడ్డు, ఎగ్జిట్ మాత్రం కనకదుర్గా నగర్ నుంచి వెళ్ళాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ బస్సులు ఎవరైనా నడవలేని వాళ్ళైతే మన కనకదుర్గా నగర్ మసీద్ దగ్గర నుంచి అంటే చైనా వాళ్ళ దగ్గర నుంచి బస్సులు పెడతాము. హోమ్ టర్నింగ్ దాకా బస్సులో వెళ్తారు. ఇంకా అక్కడ నుంచి నడవలేని వాళ్ళైతే మేము బ్యాటరీ వెహికల్స్ పెడతాము. ఖచ్చితంగా ఇటు నుంచి ఎంట్రీ ఉంటుంది. ఎగ్జిట్ అమ్మవారి దర్శనం చేసుకున్నాక 6th ఫ్లోర్లో వెళ్ళి అక్కడ ఏదైనా వాళ్ళు వచ్చిన బంధువులు మిత్రులు పంచుకునే తర్వాత అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని అటు నుంచి కింది నేరుగా మనకు 1st ఫ్లోర్లో వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత అటుకుండా నేరుగా కనకదుర్గా నగర్లో ఎగ్జిట్ అవ్వాలి. ఆ క్రమంలో కనకదుర్గా నగర్ ఎగ్జిట్ ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడే మనము ఈ యొక్క క్లోక్ రూమ్ కానీ టెంపరీగా ఈ 1 month కోసము బ్యాగేజ్ కానీ పాదరక్షకులు కానీ అన్నిటికీ కూడా అక్కడ ఏర్పాట్లు అనేది తాత్కాలికంగా ఈ 1 month కోసం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క అంశాన్ని భక్తాదులందరికీ కూడా వాళ్లకు వెళ్ళేటట్టు మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.